ఏం చేయబోతున్నాం అందులో ప్రత్యేకంగా అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేస్తున్నాం సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా చేపట్టాం నేను ఒక మాట చెప్పాను ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్ళే సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడే హక్కు ఉంటుంది అప్పు చేసి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే శాశ్వతం కాదు అది తాత్కాలికం ఒక్కోసారి అప్పిచ్చేవాడు కూడా అప్పివ్వడు కానీ అభివృద్ధి చేయాలి అభివృద్ధి వల్ల ఆదాయం పెరగాలి ప్రభుత్వానికి రెవెన్యూ రావాలి ఆ డబ్బుల్ని మళ్ళీ సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు పెడితే అదే నిజమైనటువంటి ఆర్థిక వ్యవస్థ అలాంటిది ఈ సంవత్సరం అంతా కూడా చూస్తే మనం ఆ దిశగా ముందుకు పోయాం నేను ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గాన్ని చూశాను 9వ ఎమ్మెల్యేగా గెలిపించారు ఇది ఒక చరిత్ర భారతదేశంలోనే ఆనాడు సమైక్య ఆంధ్రప్రదేశ్గా ముఖ్యమంత్రిగా ఎక్కువ సమయం ఉన్నాను